మరి గైడ్ అంటే ఏమిటి? గైడ్ అనేది మీకు నిజంగా దారి చూపించే వ్యక్తి. వారు మీకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన మార్గాన్ని చూపిస్తారు మీరు చేరాల్సిన తుది గమ్యస్థానానికి. పర్వతారోహకులు ఎందుకు గైడ్స్ ను తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడన్నో మంచివారు కాదని అనిపిస్తుందా? అది కాదు, దానికి చాలా దూరంగా ఉంది. చాలా మంది ప్రొఫెషనల్ క్లైంబర్లు వారి గైడ్స్ కంటే మెరుగైన ఎక్కేవాళ్లే కావచ్చు. కానీ వాళ్ళు గైడ్స్ ను తీసుకుంటారు ఎందుకంటే ఆ పర్వతాన్ని వాళ్ళు బాగా తెలుసు. ఏది వేగంగా, సురక్షితంగా ఎక్కే మార్గమో వాళ్లకు తెలుసు. క్లైంబర్స్ తమ లక్ష్యాన్ని, అంటే శిఖరాన్ని చేరడానికి ఇది అవసరం. ఇప్పుడు మనం కారు నడిపేటప్పుడు, మనం ఎక్కడికో వెళ్తున్నప్పుడు దారి తెలియకపోతే అందరం ఏం వాడుతాం? పాత రోజులు గుర్తున్నాయా? మ్యాప్ తీసుకుని చూస్తూ, భార్య అరుస్తూ, చదవలేకపోయి గొడవలు జరిగేవి. ఇలా ఇప్పుడు మనందరి దగ్గర ఏముంది? సత్నావ్. ప్రతి ఒక్కరికి దానికి ఒక పేరు ఉంటుంది కదా? వాళ్ళు ఎలాంటి భాషను ఎంచుకున్నారో దానికి అనుగుణంగాకి ఒక పేరు పెడతారు. ఏ నుండికి వెళ్ళడానికి మీరు ఎందుకు సత్నావ్ వాడతారు? సాధారణంగా, స్పష్టంగా చెప్పాలంటే, ఆ సమయంలో రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ పరిస్థితులను బట్టి మీ తుది గమ్యస్థానానికి చేరడానికి ఉత్తమ మార్గాన్ని అది చూపుతుంది. మనమేం చేస్తున్న వ్యాపారంలో మన తుది గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి ఈ రంగంలోనే ఉత్తమమైన మార్గదర్శిని మనకు ఉందని నేను భావిస్తున్నాను. ఇది మనకు చాలా అదృష్టంగా ఉంది. చాలా మంది నాతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఈ రంగంలో చాలా కాలంగా ఉన్న అనుభవంతో ముఫారెహ్ గారు మార్కెటింగ్, రిక్రూటింగ్, లక్షిత ట్రాఫిక్, ఇవి అన్నింటినీ మాత్రమే కాకుండా వీటిలో విస్తృతమైన అనుభవాన్ని సంపాదించారు అని నేను నమ్ముతున్నాను. మనందరి మీద ఆయన ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నందుకు మనం చాలా అదృష్టవంతులం. అలాగే మనం కోరుకోగలిగే ఉత్తమ మార్గదర్శి ఆయనే. ఎందుకంటే మనం ఇందులో పూర్తిగా విఫలమవుతున్నాం. ఇది మనందరం ఈ వ్యాపారంలో చేరడానికి ఒక కారణం. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మన లక్ష్యాన్ని సాధించడానికి మనం వెళ్ళలేకపోతున్నాం. మనలో చాలా మంది ప్రయత్నించారు, చాలా డబ్బు ఖర్చు చేశారు, కానీ ఆన్లైన్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక విఫలమయ్యారు. మనం ముందున్న ప్రమాదాలను మనం ఎదుర్కోలేకపోతున్నాం. ఆన్లైన్లో విజయవంతంగా ఉండాలంటే ఏ మార్గాన్ని తీసుకోవాలో కూడా మనం నిర్ణయించుకోలేకపోతున్నాం. మీరు గత 3 లేదా 4 వారాలుగా నేను చెప్పిన విషయాలను వినిపించారుగా. ఆన్లైన్లో విజయవంతం కావాలంటే చేయాల్సిన ఎన్నో విషయాల గురించి మాట్లాడాను. ఇవన్నీ మన CEO గుర్తుపెట్టుకున్నారు. ఆయన ఆ అనుభవాన్ని పొందారు, ఆ మార్గాన్ని అనుసరించారు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో, ఇవన్నీ ఎలా సురక్షితంగా చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను గట్టిగా నమ్ముతున్నాను, మన మార్గదర్శిని మీద మనం నమ్మకం ఉంచితే మనందరం మన తుది గమ్య స్థానానికి చేరుకోగలుగుతాం. ఈ విశ్వం మనకు మేలు చేయడమే లక్ష్యంగా ఉందని మనం నమ్మితే, మన ఆలోచనలు, ప్రవర్తన అల్లా ఒక నిర్దిష్టమైన విధంగా ఉంటాయి. దీని శత్రుత్వంగా భావిస్తే మనం రక్షణాత్మకంగా, అప్రమత్తంగా, అనుమానంతో వ్యవహరిస్తాం. కానీ ఇది మేలు చేసే స్థలమని నమ్మితే మనం సృష్టించడంపై, నేర్చుకోవడంపై ఆదరణ పొందుతున్నామన్న నమ్మకంతో దృష్టి పెడతాం. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. మనకు ఆదరణ ఉందని తెలుసు కాబట్టి ముందుకు నడిచే ధైర్యం ఉంటుంది. మన కోసం ఇక్కడ ఆ వాతావరణాన్ని సృష్టించాడు అని నాకు తెలుసు. కానీ ఈ విషయం మన జీవితంలో ఎన్నో కోణాలకు వర్తిస్తుంది. మీరు మీ తల్లిదండ్రులతో మొదలు పెడతారు. వాళ్లే మీ మొదటి మార్గదర్శకులు. మీరు ప్రేమతో కూడిన కుటుంబంలో ఉంటే, నేను కూడా అలాంటి కుటుంబంలో పెరిగాను. మీ తల్లిదండ్రులపై మీ నమ్మకం సంపూర్ణంగా ఉంటుంది.
మీరు పడిపోతే వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారని మీరు నమ్ముతారు. మీరు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు అది తలబడితే పట్టుకోవడానికి వాళ్ళు అక్కడే ఉంటారని వాళ్ళు నమ్ముతారు. మీరు తెలుసు, ఇది ఒక రకమైన అంతర్లీన నమ్మకం. మీరు నమ్మే, భద్రంగా అనిపించే, మీకోసం ఎప్పుడూ ఉంటారని నమ్మే వ్యక్తిపై ఉండే నమ్మకం. అదే విధంగా మీరు విద్యా వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. మీ ఉపాధ్యాయులు న్యాయంగా వ్యవహరిస్తారని, వాళ్లకు చెప్పే విషయాలపై అనుభవం ఉందని, వాళ్ళు మీకు అందించే సమాచారాన్ని అవగాహనతో ఇస్తారని మీరు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. మనం అందరం వివిధ విద్యా వ్యవస్థల్లో గడిపిన అనుభవంతో అందరూ అలాంటివారు కాదని చెప్పగలం. ప్రతి ఉపాధ్యాయుడు మంచివాడు కాదు. కొంతమంది ఉపాధ్యాయులు నిజంగా దారుణంగా, అనర్హంగా ఉంటారు. మరికొంతమంది ఉపాధ్యాయులు అద్భుతంగా ఉంటారు. వాళ్లతో మీరు ఎదుగుతారు. అలాగే అస్ విషయానికి వస్తే, రెడ్ చెప్పినట్లే అతను నమ్మదగిన మార్గదర్శకుడి సాక్షాత్కారంగా ఉంటాడు. కాబట్టి మనం ముందుకు వెళ్లే మార్గం గురించి అన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక తల్లిదండ్రులా, మంచి ఉపాధ్యాయులా అతనిపై నమ్మకం ఉంచుతాం. అతను మాట్లాడేది తెలుసు. అతనికి అనుభవం ఉంది. అతనికి ప్రేమతో కూడిన హృదయం ఉంది. అతను నిజంగా మానవాళిని సహాయపడాలని కోరుకుంటున్నాడు. మరియు మళ్ళీ మళ్ళీ మనకు అది చూపించారు కూడా. అందులో మనము భాగమే. మరియు నా కోసం చివరిది, ఐన్స్టీన్ చెప్పిన ఆ ఉల్లేఖనానికి తిరిగి వస్తే, మీరు ఒక ఉన్నత శక్తిని, మూలాన్ని, దేవుడిని, విశ్వాన్ని మీరు ఏదిగా భావించినా, ఆ సమస్తానికి మూలమైన దాన్ని నమ్మితే, మీరు అది దయతో కూడినదని, మీకు మేలు కావాలని కోరుకుంటుందని, మీ వెనుక నిలబడిందని నమ్మితే, మీరు ఈ లోకంలో ముందుకు సాగే విధానం, మీరు నమ్మకపోతే సాగే విధానంతో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరియు కాబట్టి ఇప్పుడు మేము అస్తో ఉన్న ఈ స్థితిలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన మంచి మార్గదర్శకుడు అని, జ్ఞానవంతుడు అని, నమ్మదగినవాడు అని మాకు తెలుసు. అతను నిజంగా గొప్ప మార్గదర్శకుని. ఒక షెర్పా యొక్క సాక్షాత్కారమే మనల్ని పర్వతంపైకి తీసుకెళ్లే వ్యక్తి. మరియు నా విషయంలో ఈ అంశాన్ని నేను పూర్తిగా ప్రేమిస్తాను. ఎందుకంటే రెడ్ చెప్పినట్లుగా, మీరు మార్గదర్శకునిపై నమ్మకం ఉంటే మార్గం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను దాన్ని చూసి 2 భాగాలుగా విభజించాను. ఇది విశ్వాసం, ప్రక్రియ మరియు నమ్మకంపై ఆధారపడి ఉంది. అలా చెప్పడం నాకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని పరిశీలించినప్పుడు అది ఇలా చెబుతుంది. ఇది నాయకత్వంలో విశ్వాసం లేదా ప్రక్రియపై నమ్మకం అనే భావనను సూచిస్తుంది. అందుకే నేను దాన్ని విభజించాను. మీరు ప్రక్రియపై నమ్మకం ఉంచుతున్నారు, అలాగే నాయకత్వంపై అంటే మిస్టర్ అస్ ముఫారాపై విశ్వాసం ఉంచుతున్నారు. ఎందుకంటే మనం ఆయనను నమ్మకపోతే ఇక్కడ ఉండటానికి అర్థం లేదు. మనమందరం ఆయన చేస్తున్న దాన్ని ఆయన నిర్వహించగలడని నమ్మకపోతే రెడ్ ఎందుకు తన 6 సంవత్సరాల సమయాన్ని వృధా చేయాలి? అండి జీన్, మనమందరం ఇక్కడ ఎందుకు ఉండాలి? నిజంగా చెప్పాలంటే మనం ఎవ్వరు కూడా ఎవరినైనా అందంగా అనుసరించే మూర్ఖులు కాదు. దీనికి ఏదో కారణం ఉండాలి. మనమందరం ఇందులో ఉండటానికి ఒక కారణం ఉంది. అది ఆయనను మనం నమ్మడమే. మనమందరం కెప్టెన్ను, ఈ నౌకను నడిపిస్తున్న వ్యక్తిని నమ్ముతున్నాం. ఈ ప్రక్రియను నమ్ముతున్నాం. ఇది చూసినప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి. ఆయన విశ్వాసం గురించి ఏదో చెప్పారు. ఆయన చెప్పారు, విశ్వాసం అంటే మొదటి అడుగు వేయడం. మీరు మొత్తం మెట్ల దారిని చూడకపోయినా ఆ మొదటి అడుగు వేయడమే. మరియు నేను గైడ్ను చూస్తాను. కొన్నిసార్లు గైడ్ మిమ్మల్ని మొదటి అడుగు వరకు మాత్రమే తీసుకెళ్తాడు, కానీ మీరు మొత్తం మ్యాప్ను అసలు తెలుసుకోలేరు. ఆయన మిమ్మల్ని తీసుకెళ్తాడు, మిస్టర్ అష్ ముఫారా. ఆయన మమ్మల్ని తదుపరి అడుగుకు తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన మనకు అన్నీ చూపిస్తే అది మనకు భరించలేనంత భారంగా మారుతుంది. మనకు అర్థం కూడా కాదు. కానీ ఆయన కొంచెంగా తీసుకెళ్తున్నప్పుడు, మనల్ని ఆయన తీసుకెళ్లాలనుకునే చోటికి, మనల్ని తీసుకెళ్లాలనుకునే దారికి మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు, అప్పుడు మనం మొత్తం విషయాలపై పెద్ద దృశ్యాన్ని చూస్తాము. మీరు గతాన్ని చూడవచ్చు. మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారో,
లేదా ఆ సహసంస్థాపకుని గురించి ఎవరు కూడా మొత్తం ఫౌండర్ గురించి ఏమీ తెలియదు. మేము అరే ఇది నిజంగా అందంగా ఉంది. మేము అరే అవును దేవుడా ఇది నిజంగా విస్తృతంగా ఉంది తెలుసా. ఒకవేళ మిస్టర్ అష్ ముఫారా మనకు అన్నీ చూపించాలని నిర్ణయించుకుంటే తెలుసా కొంతమంది నమ్మకపోవచ్చు. ఇప్పటికీ ఈ కథను నమ్మడం చాలా కష్టం అనుకునేవారు ఉన్నారు. మరి ఊహించండి, వారు అన్నీ మీ మీద వేసేస్తే ఎలా ఉంటుందో. అది పిచ్చిగా విస్తృతమైన అనుభవంగా ఉంటుంది. మీరు అంటారు ఇది ఎవరూ చేయలేరు ఎందుకంటే అది ఒక ఫోటోలా మ్యాప్లా ఉంటుంది. మీరు అంటారు అయ్యో నిజంగా ఎవరో ఇలాంటి దాన్ని నిర్మించగలరా. కానీ దేవుడికి కృతజ్ఞతలు, మనకు మిస్టర్ అష్ ముఫారా లాంటి వారు ఉన్నారు. ఆయన మనకు దారి తీస్తూ ఒక్కో దశగా పరిచయం చేస్తూ మనం ఎందుకు చేస్తున్నామో వివరించడంలో సహాయపడుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు వారు మీకు చదవడానికి ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ఏమి చెప్పుతోందో కూడా మీకు అర్థం కాదు. మీరు నిజంగా దృష్టి పెట్టి చదువుతున్నా వారు సాధించాలనుకుంటున్నది ఏమిటో అర్థం చేసుకోవడం. ఒక స్పష్టమైన దృశ్యం లేదా మీకంటే ఎక్కువగా తెలిసిన ఎవరో వచ్చి ఓ జీన్ నేను చెప్పాలనుకుంటున్నది ఇదే, నువ్వు చదివింది నిజంగా అర్థమైందా అని అడిగే వరకు మీరు లేదు అని చెప్పారు. అతను నేను సాధించాలనుకుంటున్నది ఇదే అని అన్నాడు. మిస్టర్ అష్ ముఫారా కూడా ఇదే చేస్తున్నారు. మార్గనిర్దేశం చేస్తూ వివరించుతూ మనం అర్థం చేసుకునేలా భాగాలుగా అందిస్తున్నారు. చేయడానికి ఉత్తమ మార్గం ఎందుకంటే సులభం మనందరికీ తెలుసు. ఒక వ్యవస్థను నిర్మించడం నిజంగా చాలా కష్టం. అవును మార్గం స్పష్టంగా లేదు, కానీ మనం అక్కడికి చేరుకుంటున్నామా. అవును అయితే ఆయన వదిలిపెడుతున్నారా. లేదు ఇంకా అక్కడే కష్టపడి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయన కళ. మనిషి కలలు కనడం మొదలు పెట్టినప్పుడు ఆ కళను వదిలిపెట్టడం ఎంత కష్టమో చాలా మంది అర్థం చేసుకోలేరు. మనతో ఉన్నా లేకపోయినా మిస్టర్ అష్ ముఫారా ముందుకు సాగుతారు. ఎందుకంటే ఇది ఆయన కళ. నాకు నా కళ ఉంటే నేను నా కళను ఎప్పటికీ వదిలిపెట్టలేను. రెడ్ కూడా తన కళను ఎప్పటికీ వదిలిపెట్టడు. మీకు తెలుసా అందులో నిజంగా మార్పు రావాలంటే ఆ కళ యజమాని వదిలిపెట్టినప్పుడే మాత్రమే అది జరుగుతుంది. అప్పుడు నేనే చెబుతాను సరే ఇది ముగిసింది. కానీ ఆయన ఇంకా ముందుకు వస్తూనే ఉంటే రెడ్ చెప్పినట్లుగా వావ్ ఇది మొత్తం కొత్త వార్త. ఇది మనకు చూపించేది ఏమిటంటే ఈ వ్యక్తి ఇంకా ఉన్నారు. మన ఫౌండర్లకే కాదు భవిష్యత్తులో బిలియన్ల మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. వారు చూసి వావ్ ఇది గొప్పదిగా అద్భుతంగా ఉంది అని అనుకుంటారు. అందుకే మేము చేరినప్పుడు ఎలాంటి పేరు కూడా లేదు. అది గోఫౌండర్స్ లేదా ఆంత్యాసు అని కూడా పిలవబడలేదు. ఏమీ కాదు. అక్షరాల 2 ఆడియో వీడియోలు మాత్రమే ఉండేవి. అస్ ముఫారా తల కళ ఏమిటో, ఆయన సాధించాలనుకున్నది ఏమిటో వివరించేవి. అవి ఆయన కళ. ఇప్పుడు ఆ కళలో మేమేమో చూశాం. నేను, పీట్, మేము. అది మాకు అనుసంధానమైంది. ఆయన సాధించాలనుకుంటున్నదేమిటో మేము అర్థం చేసుకున్నాం. మేము దానికి భాగస్వాములం కావాలనుకున్నాం. మీకు తెలుసు, మేము వెంటనే చేరిపోయాం. ఆ తర్వాత మాకు స్వంత కలలు, లక్ష్యాలు ఏర్పడ్డాయి. మేము ఎక్కడ ఉండాలనుకున్నామో, సాధించాలనుకున్నదేమిటో వింతగా అనిపించొచ్చు, కానీ 2018లో ఆ మొదటి సంవత్సరంలోనే చేయాలనుకున్న మొదటి లక్ష్యాన్ని సాధించగలిగాం. ఈ క్రిస్మస్ కి ఇక్కడ ఉండాలనుకుంటున్నాం అని చెప్పాం. గుర్తుందా పీట్? అవును. మేము క్రిస్మస్ కి ఉండాలనుకున్న స్థాయిని సాధించగలిగాం. సాధారణంగా జీవితంలో మీ లక్ష్యాలు, కలలను స్పష్టంగా చెప్పుకోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. మీరు కల మాత్రమే కాదు, దాన్ని సాధించడానికి దృష్టి కూడా ఉండాలి. మీరు దాన్ని రాయకుండా లేదా ఆడియో ఫిడ్జెట్ వీడియోలో పెట్టకుండా లేదా ఇలాంటి ఏదైనా చేయకుండా ఉంటే మీ దృష్టి, మీ కల నీరసమవుతుంది. ఎందుకంటే ప్రజలు నిజంగా సాధించాలనుకునే దానిని సాధించడానికి కష్టాన్ని ఎదుర్కొనడం కన్నా ఏదైనా మార్పు చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు.
కష్టమైన పనిని చేయడం అసలు సులభమైన మార్గం కాదు. నిజానికి అది బహుశా కఠినమైన మార్గమే. కానీ మీకు ఆ కళ, ఆ లక్ష్యం ఉంటే మీరు సాధించాలనుకున్న దాన్ని సాధించడానికి మీ ముందున్న ఏ అడ్డంకినైనా దాటిపోతారు. మీరు దాన్ని రాయకుండా ఉంటే లేదా ఇతరులకు అది తెలియకపోతే ప్రజలు ఆ లక్ష్యాన్ని మార్చేస్తారు. ఎందుకంటే అది సులభమైన మార్గం. వాళ్ళు దాన్ని నీరసపరిచేస్తారు లేదా పట్టించుకోరు లేదా ఇంకేమైనా చేస్తారు. మన CEO అష్ ముఫారెహ్ మాత్రం అలా కాదు. ఈ గ్రహంపై తాను మార్పు తీసుకురావాలనే కల ఆయనకు ఎప్పుడూ ఉంది. అలానే ఆయనను గుర్తుంచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. డబ్బు గురించి ఆయనకు పెద్దగా పట్టించుకోవడం లేదు. మంచి పనులు చేసిన వాడిగా గుర్తుంచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రేరణ, లక్ష్యం సాధించబోతున్నారు. అదే ఆయన నిర్ణయించుకున్నారు కదా. నేను కోరుకున్న దాన్ని చేసి ఎలా గుర్తుంచుకునేలా చేయగలను. అదేంటంటే మిమ్మల్ని కూడా మనతో పాటు తీసుకెళ్లుదాం. మనలాంటి ఆలోచనలు చేసే పెద్ద సముదాయాన్ని నిర్మిద్దాం. జనాల్లో గుర్తింపు పొందుదాం. మనం సాధించాలనుకుంటున్నది ఏమిటో అందరికీ తెలిసేలా చేద్దాం. నేను ఈరోజు బ్రాండ్ ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇది నేను ఇప్పుడే చెప్పిన విషయానికి పూర్తిగా సరిపోతుంది. మన బ్రాండ్ను మనం అమ్మే ఉత్పత్తులు, సేవలకే కాకుండా మనం ప్రపంచంలో చేయాలనుకుంటున్న మానవతా నిర్ణయాల ద్వారానూ గుర్తించబడుతుంది. ఎందుకంటే మనం ఒక ఉద్యమం. మనం మనకి అనుగుణంగా ఆలోచించే వ్యక్తుల సముదాయం, మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళం. ఆయన ఇప్పటికే మనలో చాలా మందికి గొప్ప మార్పు తీసుకొచ్చారు. మనము మన చుట్టూ ఉన్న చాలా మందికి గొప్ప మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాం. దీనిని చేయడానికి మనకు ఒక మార్గం కావాలి. అది ఏమిటి? అదే వాహనం. ఆ వాహనం ఏమిటి? అదే ఆయన మన కోసం తదుపరి దశలో తయారు చేయబోతున్నది. కాబట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం తన కలను కలగన్నాడు. దాన్ని నెరవేర్చేందుకు తన నిర్ణయాన్ని పాటించాడు. ఇది మనందరికీ మన కలలు నెరవేరేందుకు దారి చూపిన అతిపెద్ద మార్గదర్శకంగా నిలిచింది. మరియు నేను అనుకుంటున్నాను, మనం ఈ ప్రయాణాన్ని పూర్తిగా కొనసాగిస్తే మీరు ఆశ్చర్యపోతారు, మీరు విస్మయపోతారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా, ఈ ప్రయాణాన్ని మీరు కొనసాగించినందుకు మీరు ఎంతో సంతోషపడతారు. తెలుసా, అషీ సంవత్సరాలుగా మనకు ఆదర్శప్రాయమైన మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన నుండి మనం నేర్చుకోవచ్చు. ఈ సంవత్సరాలంతా ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తూ, బోధిస్తూ, మనకు ఆదర్శంగా నడుచుతూ, ఈ ఆశీర్వాదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మనం కూడా మంచి మార్గదర్శకులుగా ఎలా ఉండాలో నేర్పించారు. తద్వారా ఇతరులు మనపై నమ్మకం ఉంచి ఈ ప్రయాణంలో చేరగలుగుతారు. మరి నేను ముగించే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఓ న్యూస్ 4 నుండి చెప్పడానికి నాకు అనుమతి ఉంటే అది అన్నింటినీ చెప్పేస్తుంది అనిపిస్తుంది. అది ఇలా అంటుంది: మేము ఒక ధైర్యమైన, అందమైన భవిష్యత్తును చూస్తున్నాము. అదే ఆ దృష్టి. మేము దాని వైపు స్థిరంగా ముందుకు సాగుతున్నాము. మేము నిలిచిపోము, వెనక్కిపోము, ఖచ్చితంగా వదిలిపెట్టము. నేను అలాంటి ఆలోచనలతో ఉండే, అలాగే జీవించే మనిషితో కలిసి నడవాలనుకుంటున్నాను. అష్ ముఫారెల్ గారికి, ఆండీకి, ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు జీన్ పీట్. ఇంకేమైనా వ్యాఖ్యలు ఉన్నాయా? అవును, మొదట్లో అష్ మరియు ఆ దృష్టి గురించి మాట్లాడదాం. మీకు తెలుసా, కల కలగడం బాగుందనేది గుర్తుంచుకోవాలి, కానీ ఆ కలకి మీరు ఇంకొంత జోడించాలి. అందుకే ఇది ఆయన అప్పట్లో కలగన్నది. ఇప్పుడు ఆయనకు ఉన్నది పూర్తిగా కొత్త దృష్టి, కొత్త కల. అది నాకు తెలుసు. అది నా దృష్టిలో అది ఒక నిరంతర ప్రయాణం. ఆ కలకి మీరు ఇంకా జోడిస్తూ ఆ దృష్టిని మరింత మెరుగుపరుస్తారు. మరి అష్ గత 8 లేదా 9 సంవత్సరాల్లో ఆ అనుభవాన్ని సంపాదించాడు. ఆయనకి ఇంకా ఆ దృష్టి ఉంది. ఆయన చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది
నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన దృష్టి అప్పటికంటే చాలా మెరుగైంది అని నేను హామీ ఇస్తాను. ఇది అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అర్థమైంది. సరే. ఖచ్చితంగా అర్థమైంది. ధన్యవాదాలు పీట్ కాలిన్స్. మీరు చివరగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును, అందుకే ధన్యవాదాలు ఆండీ. అందుకే నేను ముఫారెహ్ను మరియు ఆయన చేస్తున్న పనిని చూస్తే ఇది సాంకేతికతను మించిపోతుందని నమ్ముతున్నాను. సాంకేతికత అనేది కేవలం ఒక సాధనం మాత్రమే, కానీ ఇది దాన్ని మించిపోతుంది. ఇది మానవత్వం గురించి. అతను సాంకేతికతను ఉపయోగించి ఇతరులకు మేలు చేయాలని, బిలియన్ల మందిని కలుపుకునే ఒక వేదికను నిర్మించాలని కోరుకుంటున్నాడు. మనం ఆ వ్యవస్థలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా మానవాళికి మేలు చేసే దిశగా ఏదైనా సాధించగలమని ఆశిస్తున్నాడు. ఆయన కల ఏమిటంటే, మనం గతంలో వెబినార్లో ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే, ఆయన చెప్పిన ఒక విషయం ప్రభావితం చేసింది. ఆయన అన్నాడు, నేను ఈ ప్రపంచాన్ని నేను వచ్చినప్పుడు ఉన్నదానికంటే మెరుగ్గా వదిలిపెట్టాలనుకుంటున్నాను. అది మానవత్వం. ఇది డబ్బును మించిపోతుంది. ఇది దాన్ని మించిపోతుంది. మీరు ఊహించగలిగే ప్రతిదాన్ని ఇది మించిపోతుంది. అందుకే ఆయన ఈ కళను ఎప్పటికీ వదిలిపెట్టరు. ఎందుకంటే ఆయన కళ ఈ భూమిపై ఒక సానుకూల ముద్రను వదిలేలా ఏదైనా చేయాలనేది. ఇక్కడితో నేను ఆపేస్తాను. ఆండీ, ధన్యవాదాలు.